అన్ని రౌండ్స్ క్లియర్ చేశా, కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ లేవని జాబ్ ఇవ్వలేదు. ప్రెసెంట్ ఇండియాలో చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇదే. తరాలు మారినా ఈ సమస్య మాత్రం అస్సలు మారట్లేదు. సైన్స్, ఇంజనీరింగ్, మెడిసిన్, బిజినెస్, ఫైనాన్స్, సోషల్ సర్వీసెస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇలా ఏ ఫీల్డ్ లో అయినా కమ్యూనికేషన్ కోసం ఇంగ్లీష్ యూజ్ చేస్తున్నారు. దీనిని అప్గ్రేడ్ అవ్వడం అనుకుంటారు, కానీ చాలా మంది ఆపర్చునిటీస్ మిస్ అవ్వడానికి కూడా ఇదే కారణం. అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్, నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్ అంటే 60% స్టేట్స్ లో బలవంతంగా హిందీని ఇంపోజ్ చేయకూడదు. ఈ గ్యాప్ లోనే ఇంగ్లీష్ అనేది అఫీషియల్ లాంగ్వేజ్ అయింది. అయినప్పటికీ జస్ట్ 10% ఆఫ్ ద ఇండియన్స్, అది కూడా ప్రైవేట్ స్కూల్స్ కి యాక్సెస్ ఉన్నవారు మాత్రమే ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడగలుగుతున్నారు. అయితే వరల్డ్ లో 80% అకాడమిక్ పబ్లికేషన్స్ ఇంగ్లీష్ లోనే ఉన్నాయి. అందుకే చాలా మంది ఇంగ్లీష్ అనేది ఒక లగ్జరీ ఆర్ సో అండ్ సో అని కాకుండా అది ఒక అవసరం అనే ఫీలింగ్ తో తమ పిల్లలకు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అందించడానికి ట్రై చేస్తుంటారు. కానీ అందుకోసం ప్రైవేట్ స్కూల్స్ లో అధిక ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. మరి ఆ స్తోమత లేని వారి పరిస్థితి ఏంటి? ఇలా ఆలోచించే ఈ మధ్య కొన్ని స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా ఇంగ్లీష్ మీడియం ఇంప్లిమెంట్ చేశాయి. కానీ ప్రైవేట్ స్కూల్స్ లో ఉన్న పర్ఫెక్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ టీచర్స్ గవర్నమెంట్ స్కూల్స్ లో లేరు. సో టీచర్స్ లేనప్పుడు స్కూల్స్ తో పనేంటి? ఒక్క ఎడ్యుకేషన్ అనే కాదు, ఇండియాలో ఆల్మోస్ట్ అన్ని పనులకు ఇంగ్లీష్ లోనే కమ్యూనికేట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ హాస్పిటల్ కి వెళ్ళినా మెడికల్ ప్రిస్క్రిప్షన్స్, డయాగ్నోస్టిక్ రిపోర్ట్స్ అన్ని ఇంగ్లీష్ లోనే ఉంటాయి. ఇంగ్లీష్ రాని పేషెంట్స్ తమకు ఏం జరుగుతుందో తెలుసుకునే ఛాన్స్ లేదు. ఇక సర్వీస్ సెక్టర్ లో కూడా ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డామినేట్ చేస్తోంది. దాదాపు 95% ఏఐ రీసెర్చర్స్ ఇంగ్లీష్ లో ఉన్నాయని కొన్ని స్టడీస్ చెబుతున్నాయి. సో అక్కడ కూడా ఇంగ్లీష్ తెలిసిన వారికే ప్రిఫరెన్స్ ఉంటుంది. ప్రస్తుతం చైనాతో కంపేర్ చేస్తే ఇండియాలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ ఉన్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. సర్వీస్ సెక్టర్ లో ఇండియా ముందుండడానికి కారణం కూడా ఇదే. 2022 నాటికి భారతదేశ ఐటీ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ వాల్యూ దాదాపు $178 బిలియన్ ఉంది. ఇది దేశ జీడిపిని బూస్ట్ చేసింది. అయితే చైనా అక్కడి ప్రజలకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ అందించడానికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తోంది. అవన్నీ సక్సెస్ అయితే సర్వీస్ సెక్టర్ లో కూడా చైనా దూసుకువెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఆ ఎఫెక్ట్ ఇండియా జీడిపిపై కూడా పడుతుంది. ఒక్కసారి పాస్ట్ లోకి వెళ్తే 1991లో ఇండియాలో గ్లోబలైజేషన్ ఎకనామిక్ పాలసీని ఇంట్రడ్యూస్ చేశారు. అది పేదవారిపై నెగటివ్ ఇంపాక్ట్ చూపిస్తుందని కొన్ని విమర్శలు వచ్చినా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్, ఇంటర్నేషనల్ ట్రేడ్ పెరుగుతుందని, జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయని దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. బట్ అక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే అవన్నీ జరగాలంటే ముందు ఇక్కడ ఉన్న వారికి ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఉండాలి. సో యాజ్ ఎ రిజల్ట్ గ్లోబలైజేషన్ ఎకనామిక్ పాలసీ ప్రయోజనాలన్నీ ఇంగ్లీష్ తెలిసిన రిచ్ అండ్ కొంతమంది మిడిల్ క్లాస్ వారికి మాత్రమే పరిమితమయ్యాయి. గ్లోబలైజేషన్ తర్వాత ఇండియాలో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ పెరిగినట్లు కొన్ని స్టడీస్ చెబుతున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గవర్నమెంట్స్ దేశంలో ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ నేర్చుకునే అవకాశాన్ని కల్పించాలి. ఇంగ్లీష్ వల్ల వచ్చే ఆపర్చునిటీస్ అందరికీ ఈక్వల్ గా అందేలా చూడాలి. అప్పుడు ఆటోమేటిక్ గా ఎంప్లాయ్మెంట్ పెరిగి జీడిపిలో గ్రోత్ ఉంటుంది. ఇది వాటి ట్రెండింగ్ ఎక్స్ప్లెయినర్. ఇలాంటి ఎక్స్ప్లెయినర్స్ కోసం ప్రతిరోజు వెయిట్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వెయిట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.